వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తవ్వే కొద్దీ ఏపీ ఆర్థిక పరిస్థితి తెలుస్తోంది. ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు. పేరుకే ఉచిత ఇసుక విధానం, ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్న సుధాకర్ బాబు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. మహబూబ్ నగర్లో అధికారులతో సీఎం రేవంత్ భేటీ. ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదు, రేవంత్కు పాలనపై పట్టు లేదన్న హరీష్ రావు. చట్నీ గిన్నెలో చిట్టెలుక, విచారణకు ఆదేశించిన మంత్రి దామోదర రాజ నరసింహ. రైట్గా డీటెయిల్ చూస్తే, భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి పిలుపునిచ్చారు. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సంస్కరణల వల్ల తన అధికారం పోయినా దేశం బాగుపడిందన్నారు. తన హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచామని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగిందని అన్నారు. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశామన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని, విద్యుత్ రంగంలో 49,596 కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. మరింత సమాచారం లైవ్లో చూద్దాం. ఆ గ్రీన్ హైడ్రోజన్ వస్తే అందులో కూడా మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, ట్యాక్సెస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకొని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ని, మధ్యప్రదేశ్ని, గుజరాత్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్స్గా పెట్టుకున్నారు. ఒక 3 రాష్ట్రాలని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. సార్ తెలంగాణ కూడా విద్యుత్ బకాయిలు రావాల్సింది. వన్ బై వన్ మేజర్ సబ్జెక్ట్ ఇది సార్. సోలార్ పవర్ సార్, వన్ బై వన్ సార్. సోలార్ పవర్లో పిఎం సూర్యోదయ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ లాగింగ్ బిహైండ్ సార్. వీఆర్ ఇన్ 14th place. దే ఆర్ గివింగ్ 78,000 సబ్సిడీ ఫర్ 3 kilowatt అండ్ 60,000 సబ్సిడీ. మనం 1 lakh యూనిట్స్ కానీ పెట్టుకుంటే, హౌస్ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే 3 crore యూనిట్స్ జనరేట్ పర్ మంత్. అదేమా నేనేం చెప్పాను, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ అన్నాను. అంటే మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయొచ్చు, మీ పొలంలో కూడా తయారు చేయొచ్చు, నువ్వు వాడుకోవచ్చు, వాడుకునేది మిగిలింది డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, రెండోది క్యాపిటివ్ జనరేషన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా మనకు డబ్బులు క్రాస్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి వెళ్తే విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఎట్లా వసూలు చేశారు, 1 rupee ఫర్ యూనిట్, 5,000 కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు, డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి, గవర్నమెంట్ కొన్ని ఆబ్లిగేషన్లు చేయాలి, సంక్షేమం, ఎంపవర్మెంట్, పేదవాళ్ళ కోసం చేయాలి. హౌ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఇట్ అవుట్.
మీరు అంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ 1 by 1 మీకు కూడా సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకుముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వాటిని మళ్ళీ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్లో మీకు ఇవన్నీ చెప్పాను. ఇది చర్చ జరగాలి, మళ్ళీ అసెంబ్లీలో కూడా చర్చిస్తాం, మళ్ళీ ప్రజల్లో కూడా చర్చిస్తాం. వచ్చిన తర్వాత విల్ టేక్ ఎ కాల్. ఇవన్నీ కూడా ఫైనల్గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సార్. ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, వాటిని సాధించారు. నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం. సరే కొన్ని వాళ్ళు కూడా, ఎందుకంటే కమిటీ కూడా వేసాం, క్యాబినెట్ సబ్ అఫీషియల్ కమిటీ ఒకటి, మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం. దే విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్. సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తూ ఉంటున్నారు. అట్లాగే లాసెస్ చెప్పరా కదా ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ 5 yearsలో ఈ ట్రూ అప్ ఛార్జెస్ అలాగే సర్ఛార్జెస్ అని చెప్పి 300 రూపాయల బిల్లు వస్తే 700 అంటే 400 కలిపి 700 రూపాయల బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే నేనేమంటానంటే, నేను వాస్తవాలు 1,29,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం. సిచ్యువేషన్ ఇది. నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్లు అన్నీ ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు. నాకు కూడా మూడు పోయింది 10 నిమిషాలు. ఇంక కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను. నేను నిబ్బరం చేసుకోవాలా, నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి, పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే. మైక్ పులివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? ఏం చేద్దారంట, అదే నేను చెప్పేది కాదు. ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్, ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి, సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి.
ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి. మొన్న మేము హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏముందంటే జిల్లాలకు అప్పచెప్పాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. ఇప్పుడు ఆ కార్యక్రమం లైవ్లో చూద్దాం. एक्सेलेंसी फ्यूल्स की चुनौती भी पूरे विश्व के सामने बहुत बड़ी गहरी थी. ऐसे समय आपके सहयोग के कारण भारत में हम सामान्य नागरिक को पेट्रोल डीजल की आवश्यकताओं में कठिनाइयों से हम बचा पाए. इतना ही नहीं, विश्व को ये बात स्वीकार करनी होगी कि भारत और रूस का फ्यूल के संबंध में जो एग्रीमेंट रहा उसने दुनिया को भी एक प्रकार से मार्केट में स्टेबिलिटी देने का इनडायरेक्टली बहुत बड़ा काम किया है. Весь мир сталкивается с кризисом в сфере топлива и энергии, но благодаря нашему сотрудничеству мы смогли избежать всяких трудностей для простых граждан Индии. Мы обеспечивали бензином, дизельным топливом и так далее. Поэтому весь мир должен признать, что благодаря индийско-российскому сотрудничеству в сфере энергетики мы обеспечивали стабильность на мировом рынке. दुनिया के अनेक देशों के नागरिकों को पेट्रोल डीजल के कारण बहुत बड़े संकट से गुजरना पड़ा और आज भी गुजरना पड़ रहा है. लेकिन हमारे उस कारोबार के कारण हम भारत के नागरिकों को पेट्रोल डीजल के इस मार से बचा पाए, इन्फ्लेशन से बचा पाए और स्टेबिलिटी भी ला पाए. इसके लिए भी मैं आपका आभार व्यक्त करता हूं. Во многих странах мира люди сталкиваются с проблемами с топливом, будто бензин, дизель, но благодаря нашим с вами договоренностям в этой сфере энергетики мы могли обеспечить наших граждан этим топливом, и не только обеспечили, мы могли держать инфляцию под контролем и также обеспечили стабильность. За это я вам весьма признателен. एक मित्र के रूप में आपने अनेक फोरम में पब्लिकली भारत का जो मेक इन इंडिया इनिशिएटिव है उसकी भरपूर तारीफ की. और तारीफ की ही कितना नहीं, आपने भारत में मैन्युफैक्चरिंग की दिशा में कदम उठाए और भारत के मैन्युफैक्चरिंग में आपकी भागीदारी के कारण भारत के नौजवानों के लिए रोजगार के अनेक नए अवसर बने हैं और उसके लिए अनेक क्षेत्रों में विकास के भी एक नए आयाम जुड़े हैं. और मैं मानता हूं कि मैन्युफैक्चरिंग के क्षेत्र में आने वाले दिनों में, क्योंकि उसके परिणाम बहुत अच्छे मिल रहे हैं, और मजबूती मिलेगी ऐसा मुझे लगता है. В качестве друга Индии на разных форумах вы хвалите нашу компанию, нашу программу «Делай в Индии». И не только хвалите, вы предпринимаете конкретные шаги в этом направлении. И благодаря нашему партнерству индийская молодежь получает новые возможности, создаются новые рабочие места для них. Поэтому мы видим очень большие перспективы для развития нашего сотрудничества и тем самым развития нашей страны. И я полностью уверен, что в сфере производства нас ждет очень хорошие перспективы в будущем, и мы уже видим результаты, и мы продолжим работу в этом направлении. एक्सेलेंसी, वैसे तो हमारा ये जो द्विपक्षीय वार्ता का कार्यक्रम 25 साल से चल रहा है, 22 बार हम मिल चुके हैं, लेकिन शायद ये मीटिंग ऐसी है कि पूरे विश्व का ध्यान
मेरी इस यात्रा पर केंद्रित हुआ है और पूरी विश्व इस यात्रा के भांति भांति के मीनिंग निकाल रहा है। Ваше превосходительство, хочу сказать, что мы друг с другом связаны уже 25 лет, и мы проводим 22-й по счету двусторонний саммит, но фокус мирового сообщества фокусом является вот мой нынешний визит. Весь мир смотрит на это с большим интересом. कल आपने मुझे अपने निवास स्थान पर बुलाया और एक सच्चे दोस्त के रूप में कल शाम हमने करीब 4-5 घंटे तक साथ रहे, अनेक विषयों पर हमने बातें की और मुझे खुशी हुई कि यूक्रेन के विषय में हम दोनों अपने अपने विचार खुले मन से विस्तार से हम उसकी चर्चा कर पाए और बड़े आदर के साथ एक दूसरे के विचारों को हमने सुनने समझने का प्रयास किया। И весь мир дает свое значение этому визиту, как они считают правильно. И вчера в вашей резиденции у нас была прекрасная возможность проводить 4 или 5 часов. Мы в домашней обстановке обсуждали все вопросы. И я очень рад, что и по тематике Украины мы обменивались мнениями в открытом ключе, друг друга с уважением относились к мнению друг друга, и мы спокойно разговаривали. आपने देखा होगा कि G20 में भारत G20 की सफलता के साथ साथ ग्लोबल साउथ की आवाज बनकर के मक्कमतापूर्वक अपनी बातें रखता रहा है और उसके कारण स्वाभाविक रूप से आज ग्लोबल साउथ की दुनिया में शांति की जो आकांक्षा है, अपेक्षा है, उसको भी मैंने भली भांति कल आपके सामने प्रस्तुत किया था। Ваше превосходительство, вы видели в ходе нашего представительства в Большой Двадцатке, Индия предоставила всему мировому сообществу голос стран глобального юга. И вчера в ходе наших разговоров у меня была возможность и представить эти вопросы, связанные с странами глобального юга, вам. एक्सेलेंसी, युद्ध हो, संघर्ष हो, आतंकवादी हमले हो, मानवता में विश्वास करने वाला हर व्यक्ति जब जानहानि होती है तब बहुत पीड़ित होता है, लेकिन उसमें भी जब मासूम बच्चों की कत्ल होती है, मासूम बच्चों को मरते हुए देखते हैं, तब हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है। और इस विषय में भी आपसे विस्तार से चर्चा हुई। Ваше превосходительство, возьмем войну или какой-либо конфликт, или террористические акты. Любой верующий в человечество человек ощущает боль, когда умирают люди. И особенно, когда умирают ни в чем не винные дети. Когда мы ощущаем такую боль, то сердце просто взрывается. И я имел возможность поговорить об этих вопросах с вами вчера. एक्सेलेंसी, एक मित्र के नाते मैंने हमेशा कहा है कि हमारी भावी पीढ़ी के उज्जवल भविष्य के लिए शांति सर्वाधिक आवश्यक है। लेकिन मैं ये भी जानता हूं कि युद्ध के मैदान में समाधान संभव नहीं होते। बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे। В качестве вашего друга я вам всегда говорю, что для светлого будущего наших будущих поколений мир обязателен. Поэтому мы считаем, что война не решение. Решение не может быть посредством войны. Бомбы, ракеты и винтовки не могут обеспечивать мир. Поэтому мы делаем акцент на диалог, и диалог необходим. एक्सेलेंसी, मुझे इस बात का संतोष है कि कल इतने खुले मन से आप बात कर रहे थे
कोई लीपापोती नहीं थी, कोई कर्टेन नहीं था। और मैंने देखा कि हमारी बातचीत में से बहुत सारे इंटरेस्टिंग आइडियाज निकले। एक नई सोच मैं महसूस कर रहा हूं और नई सोच सामने आई है। Ваше превосходительство, я очень рад, что вчера мы как неформально разговаривали, и вы очень открыто рассказывали ваше мнение без каких-либо окрасок. И в наших переговорах, из наших переговоров возникли очень интересные идеи и совершенно новые взгляды. एक्सेलेंसी, कल हमारी बात में ये भी हमारा मन बना था और शांति की बहाली में भारत हर संभव सहयोग करने के लिए तैयार है। और आपका भी सानुकूल विचार सुनकर के मुझे बहुत खुशी हुई और मैं भी आपको भी आश्वस्त करता हूं और विश्व समुदाय को भी आश्वस्त करता हूं कि भारत शांति के पक्ष में है और शांति के लिए मेरे मित्र राष्ट्रपति पुतिन की कल बातों को सुनकर के मेरे मन में एक आशा पैदा हुई है और मैं इसके लिए आपका बहुत बहुत धन्यवाद करता हूं। और मीडिया जगत के मित्रों को भी मैं कहूंगा, спасибо. Ваше превосходительство, вчера мы также согласились на том, чтобы скорейшим образом установить мир. ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ పార్టీలో చేరిన వాళ్లలో 10 మంది ఓడిపోయారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిరాయింపులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని, రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. ఫిరాయింపుల వల్ల తమకు లాభం జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ పార్టీలో చేరిన వాళ్లలో 10 మంది ఓడిపోయారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిరాయింపులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని, రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం వారికి 20,000 రూపాయలు బాకీ ఉందని తెలిపారు. వృద్ధులకు 4,000 పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ పర్యటనల కోసం పన్నులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. పథకాల పేరుతో తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి మహిళలపై సీఎంకు గౌరవం ఉంటే బెల్ట్ షాపులు మూయించాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణలో కాంగ్రెస్ 5 ఇస్తే కర్ణాటకలో నేను తక్కువనే అని చెప్పి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఈ 6 గ్యారెంటీలు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు వచ్చినటువంటి మేలు లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకోవాలంట, లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా
ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు. డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలా మంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మన తెలంగాణలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రసాద్ స్కీమ్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంతో పాటు కొండగొట్టు అంజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. వేములవాడలో పర్యటించిన ఆయన మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఓటరు అభినందన సభలో పాల్గొన్నారు. కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి, గెలిచిన తర్వాత అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ప్రధాని సూచించినట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజార్టీతోనే ఈరోజు తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని అన్నారు. ఇలా వేములవాడ దేవస్థానం ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఒక వేములవాడ ప్రాంతానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికి కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా రాయరాజేశ్వర స్వామి దర్శనం కోసం వస్తారు. ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది, పవిత్రమైన దేవస్థానం, శక్తివంతమైన దేవస్థానం. కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి అని చెప్పి ఒక ఆలోచన మాత్రం నాకు ఉండే పోయినసారి. కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం వలన ఇలా అభివృద్ధి చేయలేకపోయినాం. అందుకే మొన్న మీరు నాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని నేనే కలిసిన. సార్ నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా వేములవాడకు వచ్చింది సార్, స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్. కానీ మోడీ గారు వచ్చారు కాబట్టి మోడీ గారికి కూడా రాజన్న పవర్ ఏందో తెలిసింది కదా. కాబట్టి ఆ దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పిన తర్వాత ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని అభివృద్ధి చేద్దాం, చేసి తీర్దామని చెప్పి కేంద్ర మంత్రి గారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పిలిచి ఆహ్వానించి నా ద్వారా ఈరోజు భూమి పూజ చేసినటువంటి మున్నూరు కాపు వేములవాడ పట్టణ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేములవాడ కాపుల దగ్గర పొట్టు పైసలు ఉంటాయంటారు, కానీ వేములవాడ టౌన్ మాత్రం మున్నూరు కాపు భవనానికి కట్టడం మాత్రం పైసలు ఇస్తారు. నేను అనుకున్నా సరైన స్లాబ్ అయింది కావచ్చు, నేను ఇచ్చే ఎంపీలైట్స్ అదనంగా ఉపయోగపడవచ్చు అనుకున్నాను. వీటికి వస్తే మొత్తం ఖాళీ జాగానే పడుతున్నారు. కానీ బయట చూస్తే రావణ ఊకేస్తారు. రావణ 50% కాపాడు రావణ. ఇప్పుడు ఏ వర్గం 50% అంటారు. తప్పకుండా నా వంతు ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఇంకా నా వంతు సహకారం తప్పకుండా చేస్తా. ఎందుకంటే నేనేం అవి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు ఏదైనా ఒక హాల్ నిర్మాణం చేపడితే ఆ కులంలో 10 మందికి ఉపయోగపడే విధంగా మాత్రమే నిధులను వినియోగించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.